వార్తా 9 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ ఎంపీ కుటుంబానికి కరోనా, ఇంట్లో 6గురికి పాజిటివ్. రక్తదానం చేసిన కేటీఆర్, వారం పాటు రక్తదానం చేయాలని కార్యకర్తలకు పిలుపు. పంటలకు మద్దతు ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్న జీవన్ రెడ్డి. ధాన్యం కొనుగోలులో రైతులపై మిల్లర్లు పెత్తనం సరికాదని ఎద్దేవా. ఢిల్లీ ప్రజలకు ఊరట కలిగించే వార్త చెప్పిన కేజ్రీవాల్. కేంద్రం యొక్క మార్గదర్శకాల ప్రకారం లాక్డౌన్ పై సడలింపునిస్తూ ప్రకటన. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కె తారక రామారావు రక్తదానం చేశారు. ఆదివారం ప్రగతి భవన్ లో ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్ ఆధ్వర్యంలో వైద్య బృందం కేటీఆర్ రక్తాన్ని సేకరించింది. కరోనా నేతృత్వంలో రక్తం కొరత ఏర్పడిందని, ఈ నేపథ్యంలో రక్తదానాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రక్తదానం చేస్తున్నట్లుగా కేటీఆర్ తెలిపారు. పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లాక్డౌన్ ముగిసి మే 7 నాటి వరకు వరుసగా పార్టీ కార్యకర్తలు, నాయకులు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అందరూ ఒకేసారి కాకుండా బ్లడ్ బ్యాంకులు, దవాఖానాలతో మాట్లాడి రక్తదానం చేపట్టాలని సూచించారు. ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా కేసుల సంఖ్య 1000కు చేరుకోవడంతో అయితే కరోనా కేసుల విషయంలో కర్నూలు జిల్లా ముందుంది. అక్కడ ఇప్పటి వరకు అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. మర్కజ్ ఘటన తర్వాత జిల్లాలో సీన్ మొత్తం మారిపోయింది. అయితే తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ఇంట్లో 6గురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఎంపీనే మీడియాకు తెలిపారు. ఎంపీ మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులకు కరోనా సోకిందన్న వార్త వాస్తవమేనని పేర్కొన్నారు. తన కుటుంబంలో 6గురికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. అందరూ ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. సో వాళ్ళకి వచ్చింది, వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. కర్నూలు జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందరూ హాయిగా ఆడుతూ పాడుతూ సెల్ ఫోన్లో సినిమాలు చూసుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరు కూడా ఏం కాంప్లికేషన్స్ లేవు. కాబట్టి ఈ రోగం గురించి ఎవరు కూడా భయపడకండి. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కర్నూలు జనరల్ హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్ డిక్లేర్ చేయబడ్డది. అక్కడ అన్ని వసతులు ఉన్నాయి. ఎవరు కూడా ఈ కోవిడ్ అంటే అదే పెద్ద మహమ్మారి అని చెప్పేసి దానికి అట్లా అవుతుంది డెత్ రేట్ అని, అమెరికాలో డెత్ రేట్, స్పెయిన్లో డెత్ రేట్ చూసి భయపడుతున్నారు. మన ఇండియాలో అటువంటి పరిస్థితి రాదని చెప్పి నేను గంటాపదంగా చెప్పగలుగుతున్నాను. అంటే నా ఉద్దేశంలో లాక్డౌన్ ఫేజ్డ్ మేనర్లో రిలీజ్ చేయొచ్చు అండి. అంటే ఎక్కడైతే గ్రీన్ జోన్స్ ఉన్నాయో అక్కడ రిలీజ్ చేయొచ్చు. రెడ్ జోన్ ఏరియాస్లో లాక్డౌన్ కొద్ది రోజులు పొడిగించవచ్చు. మనకు స్వతహాగా ఇండియన్ బాడీస్ ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుందండి. మనకు చిన్నప్పుడు అందరూ కూడా బీసీజీ వ్యాక్సిన్ వేస్తారు. బీసీజీ ఎందుకు వేస్తారంటే ట్యూబర్క్లోసిస్ కొరకు, అంటే క్షయరోగం కొరకు వేస్తారు. అది కూడా ఇప్పుడు దీనికి ప్రొటెక్ట్ చేయవచ్చు అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. అలాగే మనకు 2 స్పెషల్ జీన్స్ ఉంటాయి ఇండియన్స్కి. ఆ 2 స్పెషల్ జీన్స్ వల్ల కూడా మనకి ఇమ్యూనిటీ ఉందని చెప్పేసి సైంటిస్టులు చెప్తా ఉన్నారు. ఇంకోటి మనం చిన్నప్పటి నుంచి చాలా రకాల రోగాలను ఎదుర్కొన్నాం. మనం తాగే నీళ్ళలో కానివ్వండి, గాలి అన్నింటిలో పొల్యూషన్ ఎక్కువ. అంటే వేరే డెవలప్డ్ కంట్రీస్తో పోల్చుకుంటే మన లివింగ్ స్టాండర్డ్స్ తక్కువ కాబట్టి మనకి ఇన్ఫెక్షన్ రేట్స్ ఎక్కువ. చిన్నప్పటి నుంచి మన ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఫేస్ చేసాం కాబట్టి బాడీ కూడా బాగా ఇమ్యూన్ అయిపోయి ఉంటుంది. ఇదే ప్రధానమైన కారణం. మనకు డెత్ రేట్ చాలా తక్కువ ఉంది ఇండియాలో. నేను ఒక డాక్టర్గా చెప్తున్నాను, హెర్డ్ ఇమ్యూనిటీ అని ఒకటి ఉన్నది. హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి? ఈ సమూహంలో ఈ గుంపుల్లో ఎంతమందికి ఇమ్యూనిటీ డెవలప్ ఎక్కువైతే అప్పుడు సమాజం అంత క్షేమంగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి దాన్ని? ఎంతమందికి ఇన్ఫెక్షన్ వచ్చేసి వాళ్ళు జబ్బు నుంచి కోలుకుంటేనే సమాజం బాగుపడుతుంది అంటున్నారు కదా. కాబట్టి ఇది ఒక ప్రభుత్వం అరికట్టేది కాదు. ఇది తన శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ. ధాన్యం కొనుగోలులో రైతులపై మిల్లర్లు పెత్తనం చెలాయిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి అన్నారు. ధాన్యం విషయంలో ఏమైనా మినహాయింపులు కావాలంటే ప్రభుత్వానికి విన్నవించుకోవాల్సింది గాని తాలు తప్ప పేరుతో రైతులను మిల్లర్లు మోసగించడం సరికాదన్నారు. ప్రభుత్వ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని, స్థానిక పరిస్థితులను చూస్తుంటే అధికారులు మిల్లర్లతో కుమ్మక్కైనట్లుగా ఉందని ఆదివారం జగిత్యాలలో ఆయన ఆరోపించారు. పంటలకు మద్దతు ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, పసుపు పంటకు క్వింటాకు 7,000 మద్దతు ధర చెల్లించి మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు చేయాలని ఆయన కోరారు.
పరిగణలోకి తీసుకొని అవసరం వస్తే ప్రత్యేక రాయితీలతో కొనుగోలు చేయించాలని చెప్పి మనం పేర్కొంటుంటాం. ఇప్పుడు ఉదాహరణకు పసుపు లాంటి, టర్మరిక్ లాంటి పంటలు. బట్ ఇప్పుడు వరి ధాన్యం కానీ, మొక్కజొన్న కానీ, పల్సెస్ పప్పు దినుసులు కానీ, నూనె గింజలు కానీ, ఈవెన్ షుగర్ కేన్, చెరుకు కానీ, ఇవన్నింటికి ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటిస్తుంది. ఆ ప్రకటింపబడ్డటువంటి కనీస మద్దతు ధర కల్పించడము ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇవాళ అమలుకు వచ్చే వరకు గ్రౌండ్ రియాలిటీస్ ఆర్ గోయింగ్ సంథింగ్ డిఫరెంట్ క్షేత్రస్థాయిలో. ఇవాళ నిన్నటికి వెళ్ళి ఇంకో కొత్త వివాదం తలెత్తింది. ఇవాళ 40 కిలో సంచికి 42 కిలోలు జోకాలి. అధికార యంత్రాంగం కూడా వాళ్ళు కూడా అవును మాకు మౌఖిక ఆదేశాలు ఉన్నాయి, మాకు ఈ మౌఖిక ఆదేశాలు అంటే అర్థం కాలేదు. ఇప్పుడు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వీళ్ళ గరిష్టంగా ఏ మేరకు ఈ క్వాలిటీ రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగిందో దానికి అనుగుణంగానే వాళ్ళ ధాన్యాన్ని సేకరణ చేయడం జరుగుతుంది. రైతాంగం అందరూ కూడా ఎదుగుతున్నదో ఏ తప్పాతాలు అనే నెపంతో మిల్లర్ కోత విధించాలని ప్రయత్నం చేస్తుండో వీళ్ళ రైతు దానికి తూర్పారబడుతున్నాడు. అసలు పొల్లు అనేది లేకుండా వాస్తవంగా పొల్లు 3% వరకు అలౌడ్. దానికి తోడు 5% పొరుగు తిన్న ధాన్యం కూడా అలౌడ్. దానికి తోడు 5% పొరుగు తిన్న ధాన్యం కూడా అలౌడ్. నేను పొరుగు తిన్న ధాన్యం ఎప్పుడు ప్రత్యేకంగా ఎందుకు పెరుగుతున్నానంటే ఈసారి మెడవీరి రోగం వచ్చింది. పంట చేతికి వచ్చే మున్సిపల్ కార్మికులు, పోలీసులు, వైద్యుల కృషి వల్ల సంగారెడ్డి కరోనా కేసులు లేని జిల్లాగా అవతరించిందని మంత్రి హరీష్ రావు ప్రశంసించారు. ఆదివారం ఇక్కడ పర్యటించిన హరీష్ రావు లాక్డౌన్ సమయంలో రక్తదానం చేయడం చాలా అవసరమని పేర్కొన్నారు. రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన అన్నారు. సోమవారం నాడు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రక్తదానం చేయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. మున్సిపల్ కార్మికుల సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ 5,000 రూపాయల ప్రోత్సాహాన్ని ఇచ్చారని చెప్పుకొచ్చారు. బంద్ అయినాయి, మసీదులు బంద్ అయినాయి, చర్చిలు బంద్ అయినాయి. మరి ఎవరయ్యా దేవుళ్ళు అంటే ప్రత్యక్ష దైవంలాగా ప్రతిరోజు కనబడుతున్నది ఎవరు అంటే మా డాక్టర్లు, మా ఆశాలు, మా ఏఎన్ఎంలు, మా ఆరోగ్య కార్యకర్తలే ఇలా రోగుల పాలిట ప్రత్యక్ష దైవమైంది మీరంతా. కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం, అమెరికాలోనో యూరోప్ లోనో ఒక డాక్టర్ కు కరోనా వచ్చింది, ఒక స్టాఫ్ నర్స్ కు కరోనా వచ్చింది. అక్కడక్కడ వింటున్నా కూడా దాన్ని లెక్క చేయకుండా మీరు ప్రజల కోసం మేముంటాం అని ధైర్యంగా పనిచేస్తున్నటువంటి మా ఆరోగ్య కార్యకర్తల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. అందుకే మా నామా రవికిరణ్ ఏమనుకున్నాడంటే మీకు శానిటైజర్లు ఇవ్వాలి, మీకు మాస్కులు ఇవ్వాలి, మీకు ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలని చెప్పి ఆ ప్రోటీన్ ప్యాక్ ఒకటి మా ఆశా వర్కర్లకు, మా ఆరోగ్య కార్యకర్తలకు ఇచ్చి మరి నామా సుభద్రమ్మ వారి నాన్నమ్మ పేరు మీద ఈ మంచి కార్యక్రమం చేపట్టినారు. వారికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అయితే మా ఆశాలతో కూడా నేను మనం ఏంటంటే మీరు ప్రజలతో ఉంటారు, బాగా ప్రజల్లో కొంచెం. శ్రీకాకుళం జిల్లాకు కూడా కరోనా సోకడంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. శాసనసభాపతి తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు, గొర్లె కిరణ్ కుమార్లతో కలిసి ఆయన కలెక్టర్ల కార్యాలయంలో కరోనాపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 3 పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో అందరూ జాగ్రత్త వహించాల్సిన సమయంగా మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. కోవిడ్ మార్గదర్శకాలు అందరూ పాటించాలన్నారు. కాల్ సెంటర్ ఏర్పాటుతో పాటు టోల్ ఫ్రీ నంబర్ అందరికీ తెలియాలన్నారు ఆయన. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జె నివాస్, కోవిడ్ జిల్లా ప్రత్యేక అధికారి ఎంఎం నాయక్, ఎస్పీఆర్ఎన్ అమ్మిరెడ్డి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. సౌకర్యాలన్నీ కూడా ఏదైతే ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశంగా ఏదైతే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్, ఆ ప్రోటోకాల్స్ అన్ని కూడా అవన్నీ కూడా మరింత జాగ్రత్తగా, మరింత బాధ్యతాయుతంగా మనం అందరం కూడా
చేయాల్సి పెట్టాము. మరి ఆ దిశగానే ప్రధానంగా ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లో ప్రప్రథమంగా మనం చేయవలసినటువంటి కార్యక్రమం ఒక కాల్ సెంటర్ ఏర్పాటు తీసుకోవాలని మనం కరోనా మహమ్మారి నుండి 2 మహిళలు విజేతలయ్యారు. నగరికి చెందిన 2 మహిళలు చిత్తూరు జిల్లా కోవిడ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీనిపై నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు. దాని తర్వాత మా ఇంట్లో అందరికీ ఉమ్మడి కుటుంబం కాబట్టి అందరికీ తీసుకెళ్ళి క్వారంటైన్లో పెట్టి చెక్ చేశారు. అందులో మా తమ్ముడు భార్యలు, మా మరదళ్ళు ఇద్దరికి కరోనా సోకడం జరిగింది. ఆ నుండి క్వారంటైన్ల నుండి చిత్తూరుకి తీసుకెళ్లారు ప్రభుత్వ ఆసుపత్రికి. ఇప్పుడు క్వారంటైన్ తిరుపతి పద్మావతి క్వారంటైన్లో బాగానే మాకు అన్ని విషయాల్లోనూ, భోజనంలోనూ, అదేవిధంగా మనకి ఎలాంటి సదుపాయాల్లోనూ బాగా చూసుకున్నారు. తర్వాత ఆ నుండి చిత్తూరుకి వెళ్ళాం. చిత్తూరుకి వెళ్ళిన తర్వాత ఆడుండే డాక్టర్లు కానీ, నర్సులు కానీ, స్వీపర్లు కానీ ప్రతి ఒక్క విషయంలోనూ మేము మా మరదలకు వెళ్ళి 17 రోజులు అవుతుంది. ఆ 17 రోజులలో వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ ద్వారా వల్ల చక్క బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ చేసినారు. ఆ పాజిటివ్ ఉన్నదాన్ని నెగిటివ్ అయ్యేంత వరకు వాళ్ళు అదే కృషి చేసి ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు నగరికి రావడం జరిగింది. దీంట్లో ఒక అల్లా యొక్క ఆశీస్సులు, రంజాన్ మాసంలో అల్లా యొక్క ఆశీస్సుల యొక్క బర్కత్ ఏమిటంటే, ఇప్పుడు నా తమ్ముడు కొడుకు మొహమ్మద్ అజ్మల్ పేరు 1 సంవత్సరం. విశేషం ఏమంటే అల్లా యొక్క పెద్ద కరుణ ఏమంటే, తల్లికి పాజిటివ్, పెద్దమ్మకు పాజిటివ్, కానీ పిల్లోడు తల్లి దగ్గర 15 రోజులు ఉన్నా కానీ అల్లా యొక్క ఆశీస్సుల వల్ల, అల్లా యొక్క కరుణ వల్ల బిడ్డకి ఎలాంటి పాజిటివ్ రాకుండా నెగిటివ్ని చేయించినారు. నగిరి నియోజకవర్గంలో, నగిరి అర్బన్లో ఉన్న మైనార్టీ సోదరులు మరి 4గురికి పాజిటివ్ కేసులు రావడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్లోకి వెళ్ళి క్వారంటైన్లో చికిత్స పొంది ఈరోజు వాళ్ళకి నెగిటివ్గా మారి 3 హ్యాపీగా వాళ్ళ కుటుంబాన్ని చేరుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, ఒక మహిళకి 1 year బాబు ఉన్నాడు. ఆ బాబుని వాళ్ళ బంధువర్గం కూడా తీసుకోవడానికి భయపడ్డారు, తల్లికి పాజిటివ్ ఉందని. అలాగే హాస్పిటల్ సిబ్బంది కూడా మరి తీసుకొని ఎక్కడ పెట్టాలి, ఆ బాబుని ఎలా పెంచాలో అని భయపడుతుంటే ఆ బాబు ధైర్యంగా కరోనాతో పోరాడి 18 రోజులు తన తల్లితో ఉంటూ కూడా మరి పాజిటివ్కి దూరంగా నెగిటివ్గా ఈరోజు సంతోషంగా ఇంటికి చేరటం చూసి మైనారిటీ సోదరులందరూ కూడా అల్లా యొక్క ఆశీర్వాదం అని చాలా సంతోషపడుతున్నారు. నిజంగా ఇది చాలా పెద్ద మిరాకిల్. అలాగే మీరు చూస్తే ఈరోజు ఎవరైతే పాజిటివ్ వచ్చారో వాళ్ళు నెగిటివ్ మారటమే కాకుండా వారి కుటుంబ సభ్యులు కానీ, వారి వీధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా నెగిటివే. అలాగే నిండ్ర మండలంలో ఎక్కడైతే మైనారిటీ సోదరులకి పాజిటివ్ వచ్చిందో ఆయన కుటుంబ సభ్యులకి మరి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా నెగిటివ్ వచ్చింది. వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయారు. అలాగే కాళహస్తిలో పనిచేస్తున్న విఆర్ఓ అబ్బాయి, మన కొప్పేడు హరిజనవాడకి చెందిన అబ్బాయి, ఆ అబ్బాయికి పాజిటివ్ వచ్చిన ఆ కుటుంబ సభ్యులు, ఆ ఊరి ప్రజలందరికీ కూడా టెస్టుల్లో నెగిటివ్ వచ్చి అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. అలాగే కాళహస్తిలో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఒక అబ్బాయి పుత్తూరు అర్బన్ లో ఉంటారు. కానీ అతను డ్యూటీకి వెళ్ళి ఎవ్రీ సాటర్డే వస్తారు. కానీ అక్కడే ఫీవర్ వచ్చి టెస్ట్ చేసుకొని పాజిటివ్ అవుతుంది. వెంటనే వారి కుటుంబ సభ్యుల్ని, చుట్టుపక్కల వాళ్ళకి టెస్ట్ చేస్తే ఈ రోజు రిజల్ట్ వచ్చింది. 20 మందికి నెగిటివ్, ఇంకా 5 మంది టెస్ట్ రిజల్ట్ రేపో ఎల్లుండో వచ్చే అవకాశం ఉంది. జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల మరియు అపోలో మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఇవాళ మనకి మొత్తం మీద 17 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయండి. ఇందులో మొదటగా అడ్మిట్ అయినటువంటి 2 పేషెంట్స్ నగరికి చెందిన 30 ఏళ్ల వయసు గల ఒకరు ప్లస్ 32 సంవత్సరాలు గల 2 మహిళల్ని ఇవాళ మనం వాళ్ళకి లాస్ట్ 3 రోజులుగా వాళ్ళకి వైద్య పరీక్షలు చేయడం జరిగింది. మన తిరుపతిలోని విఆర్డిఎల్ ల్యాబ్లో పరీక్ష చేస్తే వాళ్ళకి 2 సార్లు కూడా మనకు నెగిటివ్ రావడం జరిగింది. నెగిటివ్ రిజల్ట్స్ రావడంతో ఇవాళ మనం డిశ్చార్జ్ చేస్తున్నాం వాళ్ళని.
అలానే వాళ్ళతోటి ఒక వన్ ఇయర్ బిడ్డ కూడా ఉన్నారు. వాళ్ళతోటి వాళ్ళు డిశ్చార్జ్ చేయడం జరిగింది. వాళ్ళు మిగతా 15 మందిలో మనం ఇంకొక ముగ్గురిని కూడా డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. ఒకరికి వాళ్ళ పరీక్షలు పంపడం జరిగింది. వాళ్ళు రేపటితో 14 రోజులు కంప్లీట్ చేస్తున్నారు. వారి యొక్క పరీక్ష రిజల్ట్ వస్తానే మనం వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. బాబు 1 సంవత్సరం వయసు గల బాబు 1 ఇయర్ బేబీ ఉన్నారు. వాళ్ళకి మొదట్లో అడ్మిషన్ రోజునే మనం పరీక్షించడం జరిగింది. ఆ బేబీకి నెగిటివ్ రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు డిశ్చార్జ్ రోజున కూడా నెగిటివ్గానే వచ్చింది. 2 రిజల్ట్స్ కూడా నెగిటివ్ రావడంతో బేబీని కూడా ఉంచడం జరిగింది. బేబీ ఉన్నారు. వాళ్ళకి మొదట్లో అడ్మిషన్ రోజునే మనం పరీక్షించడం జరిగింది. ఆ బేబీకి నెగిటివ్ రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు డిశ్చార్జ్ రోజున కూడా నెగిటివ్గానే వచ్చింది. 2 రిజల్ట్స్ కూడా నెగిటివ్ రావడంతో బేబీని కూడా మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మా ఇంట్లో అందరికీ ఉమ్మడి కుటుంబం కాబట్టి అందరికీ తీసుకెళ్ళి క్వారంటైన్లో పెట్టి చెక్ చేశారు. అందులో మా తమ్ముడు భార్యలు, మా మరదళ్ళు ఇద్దరికి కరోనా సోకడం జరిగింది. ఆ నుండి క్వారంటైన్ల నుండి చిత్తూరుకి తీసుకెళ్లారు ప్రభుత్వ ఆసుపత్రికి. రంజాన్ ఉపవాసాల సందర్భంగా ఎలాంటి జనసమూహం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసు. ముస్లిం మత పెద్దలకు విజ్ఞప్తి చేశారు. చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలు అన్ని మసీదులకు సంబంధించిన వారిని పిలిపించి సమావేశం నిర్వహించారు. ప్రార్థనలు చేసిన అనంతరం వారికి ప్రీతిపాత్రమైన గంజిని ఇంటికి చేరవేసే బాధ్యత తాము తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో చిత్తూరు టౌన్ ప్లానింగ్ అధికారి నాగేందర్, 1 టౌన్ సిఐ భాస్కర్ రెడ్డి, 2 టౌన్ సిఐ యుగేందర్ పాల్గొన్నారు. రక్షణను మీరు మెయింటైన్ చేయడానికి వీలుగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అది ప్రధానమైన పాయింట్. మీరు అట్లా చేయకుంటే మాత్రం ఇప్పుడు నన్ను అడిగినారు బయట నుంచి వచ్చిన వాళ్ళకు ఫాస్టింగ్ బ్రేక్ చేయాలని, లేకపోతే అది తినేసి ఫాస్టింగ్ బ్రేక్ పోవాలన్నా కానీ కష్టం అని చెప్పనేసి అట్లాంటి ఎంతమంది ఉంటారో అంతమందికి మీ వాలంటీర్స్ ద్వారా ఇంటికి సప్లై చేసేయండి. ఇంతసేపు మా ఎస్పీ సార్ మీటింగ్ లో కూడా నేను అదే అడిగితే ఏమండి మీరు ఎక్కడున్నారు, ఆ రోజు మనం ఇదే కదా ఆ రోజు అడిగి కనుక్కునింది, ఆ రోజు అదే కదా మనం కలెక్టర్ గారితో మాట్లాడింది. గంజి అనేది ఎక్కడ కూడా మసీదుల కాడ సప్లై లేదు. ఒకవేళ ఏదైనా నిన్న నాకు మీ ఇన్స్పెక్టర్ అడిగితే ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారో ఒకే మసీదు 20 మంది 30 మంది ఉండరు కదా, రకరకాల మసీదుల దగ్గర మీకు ఉదయము 3 నుంచి 4:30 వరకు గంటలు ఎక్స్క్లూజివ్ గా మీకు ఎవరైతే మీ దగ్గర వాలంటీర్స్ ఉంటారో, ఐడి కార్డు ఉంటే వాలంటీర్స్ ఉంటారో ఆ వాలంటీర్స్ ఇళ్ళ కాడికి పోయి సప్లై చేసుకోవచ్చు అని చెప్పి మనకు జీవోలోనే ఉంది కదా. మరి ఇంకెందుకు డౌట్ ఎందుకు ఇచ్చినారు? కరోనా వైరస్ తో మృతి చెందిన ఏఎస్ఐ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. అనంతపురం పర్యటనలో ఆయన మాట్లాడారు. దేశంలోనే అత్యధిక మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ఘనత ఏపీ ప్రభుత్వానిదేనన్నారు ఆయన. పోలీసులకు పీపీఈ కిట్లు కొనుగోలు కోసం ప్రభుత్వం 2.89 కోట్లు మంజూరు చేసిందని డీజీపీ వివరించారు. Activities all along across the state, agriculture related activities including agriculture production. Apart from harvesting, you have agriculture industries, those are also functioning, and then industries in the rural areas, not in the urban corporation municipality కాకుండా బయట ఇండస్ట్రీస్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో అదే అవుతున్నారు మెల్లమెల్లగా అది రిలాక్స్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో
ఇప్పుడు చూడాలి థర్డ్ తర్వాత ఏ విధంగా స్ట్రాటజీ, నేషనల్ స్ట్రాటజీ ప్రకారంగా కూడా స్టేట్ స్ట్రాటజీ ఉంటుంది. సో రిలాక్సేషన్ మెల్లగా వస్తున్నారు. ఇంకా థర్డ్ తర్వాత కూడా అది ఆ స్ట్రాటజీ మనం చూడాలి. దేర్ బి ఫర్దర్ రిలాక్సేషన్. సో డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ అండ్ డిపెండింగ్ అపాన్ ద ప్రజల వైపు నుంచి కూడా చాలా మనకు కోఆపరేషన్ కనపడుతుంది. దానివలన పరిస్థితి కూడా ఇంకా త్వరగా నార్మలైజేషన్లో వస్తుంది అని అనుకున్నాము. అందుకోసం మా అపీల్ కూడా అది. ఇంకా రిమైనింగ్ డేస్ ఆఫ్ లాక్డౌన్ మీరు అది కూడా పాటించుకోవాలి, కేర్. అండ్ దెన్ ఇంట్లోనే ఉండి కదలకుండా అట్లా ఉంచుకుంటే మీరు అందరి కోసం మంచిది, మీకోసం మంచిది, మీ కుటుంబ సభ్యుల కోసం మంచిది, అందరి కోసం మంచిది, మన కోసం మంచిది, అందరి కోసం మంచిది అది. కాబట్టి మా కోరిక అందరికీ, ప్రజలకి ప్రత్యేకంగా ఇప్పటి వరకు చాలా వరకు సహకరించారు. ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి. ప్లీజ్ స్టే ఎట్ హోమ్ అండ్ బీ సేఫ్. వీ కెన్ ఆల్ ఇండివిజువల్లీ అండ్ కలెక్టివ్లీ ఓవర్కమ్ దిస్ ఛాలెంజ్. సార్, పల్లె ప్రాంతాల్లో మొత్తము ఈ కరోనా పేరిట రోడ్స్ అన్నింటినీ బ్లాక్ చేస్తున్నారు సార్. అది చెప్పడం ఇందాక పల్లె ప్రాంతాల్లో కూడా అది రిలాక్సేషన్ అవుతుంది. రీసెంట్ గా అనంతపురం అలాంటి సమస్యలు కూడా వచ్చింది. కానీ ఇక రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ దారా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, సరుకులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిరంతరం మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ తిరుపతి రెడ్డి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. దూరాన్ని ఖచ్చితంగా పాటిస్తూ ఇటువంటి పెద్దలు చేసిన సహాయాన్ని అందుకుంటూ ఈ క్లిష్ట సమయంలో అందరూ సంయమనం పాటించవలసిందిగా కోరుకుంటూ దీనికి లయన్స్ క్లబ్ ట్రెజరర్ అనుమల్ సర్వేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ తల్లాడ జవహర్ సుబ్బారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి 49వ జన్మదినం జరుపుకున్నటువంటి దారా శ్రీనివాసరావు గారు, సేవా తత్పరుడైనటువంటి ఆయన మరిన్ని కార్యక్రమాలు చేయాలని కోరుతూ ఇప్పుడు దారా శ్రీనివాసరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. వచ్చినటువంటి లయన్స్ క్లబ్ మిత్రులకు మరియు లయన్స్ క్లబ్ లోకి వివిధ హోదాలో ఉన్నటువంటి అందరికీ, మరియు మా చార్టర్డ్ ప్రెసిడెంట్ నంబర్ నారాయణరావు గారికి, మా ప్రెసిడెంట్ మిట్టపల్లి నరసరావు గారికి, ట్రెజరర్ అనుమల్ సర్వేశ్వరరావు గారికి, కోటగిరి ప్రవీణ్ గారికి, ఎంఈఓ దామోదర్ ప్రసాద్ గారికి, ముఖ్య అతిథిగా చేసినటువంటి సార్ ఎస్ఐ గారు తిరుపతి రెడ్డి గారికి మా లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేక అభినందనలు. ఎంపిక చేసినటువంటి ఇక్కడ ఎవరైతే ఈ కార్యక్రమంలో ఈ నిత్యావసర సరుకులు తీసుకోవడానికి వచ్చినటువంటి వారు అనుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం కోవిడ్-19 పై మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో గత వారం కంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని చెప్పారు. కేసులు దాదాపు 200కు తక్కువగా నమోదవుతున్నాయని అన్నారు. ఈ వారం గత వారం కంటే కొంచెం మెరుగ్గా ఉందని, తక్కువ సంఖ్యలో కేసులు, తక్కువ మరణాలు ఉండడంతో పాటు చాలా మంది ప్రజలు పూర్తిగా కోలుకున్నారని అన్నారు. ఇక కేంద్రం యొక్క మార్గదర్శకాల ప్రకారం లాక్డౌన్ పై సడలింపులను అమలు చేస్తుందని ప్రకటించిన ఆయన ప్రజలకు అవసరమైన సేవలను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. మాల్స్, మార్కెట్లు, షాపింగ్ కాంప్లెక్స్ తెరవబడవన్నారు. నివాస ప్రాంతాలలో ఉన్న దుకాణాలను మాత్రమే అనుమతించబడతాయని అన్నారు. అలాగే హాట్స్పాట్స్ లో ఉండే షాపులకు అనుమతి లేదన్నారు కేజ్రీవాల్. अस्पतालों से 260 लोग ठीक होकर अपने घर गए थे. 8वें हफ्ते में यानी कि पिछले हफ्ते 580 लोग ठीक होकर अपने घर गए थे. तो एक तरह से दुगने से भी ज़्यादा लोग ठीक होकर अपने घर पिछले हफ्ते गए थे. तो अगर हम ये देखें कि जितने लोग नए आए थे बीमार होके और जितने लोग ठीक होके गए, अगर नेट देखें तो एक तरह से 566 लोग पिछले से पिछले हफ्ते हमारे अस्पतालों में नेट आए थे और पिछले हफ्ते केवल 34 लोग आए थे नेट. तो एक तरह से पिछला हफ्ता अच्छा रहा. हम सब लोगों ने, आप सब लोगों ने बड़ी
कठिनाई के साथ ये जो लॉकडाउन है इसका पालन आप लोग कर रहे हैं, और अगर हम इसी तरह से पालन करते रहें तो मुझे उम्मीद है इस దేశంలో ఉన్న 130 కోట్ల మంది భారతమాత బిడ్డలేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ఎవరు ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి ఆయన నాగపూర్ నుంచి స్వయం సేవకులను ఉద్దేశించి ఆన్లైన్లో తమ సందేశం వినిపించారు. భారతమాతను ముక్కలు చేస్తున్నామంటూ ఒక గ్యాంగ్ ప్రజలను రెచ్చగొడుతూ ఉంటుందని, ఇందులో కొందరు రాజకీయ నాయకులు ప్రమేయమే ఉంటుందని మోహన్ భాగవత్ పేర్కొన్నారు. ఎవరో కొందరు వ్యక్తులు చేసే తప్పిదాలకు మొత్తం సమాజాన్ని నిందించడం మంచిది కాదని తబ్లీగీ ప్రార్థనలను ఉద్దేశించి మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. तो लोग सहयोगी बनना चाहते हैं, उनको जानकारी हो इसलिए कुछ प्रसिद्ध करना पड़ता है. अपने कार्य की रचना में हम सबको सविस्तार वृत्त ठीक ठीक पता चले इसलिए उसको प्रकाशित करना पड़ता है. लोगों को प्रेरणा मिले इसलिए भी ऐसे कार्य में आने वाले अनुभवों का लेखन प्रकाशन करना पड़ता है. परंतु अपना डंका बजाने के लिए हम ये काम नहीं कर रहे. हम काम कर रहे हैं, ये अपना समाज है, अपना देश है, इसलिए इस स्वार्थ, भय, मजबूरी, प्रतिक्रिया या अहंकार, इन सब बातों से रहित आत्मीय वृत्ति का परिपाक है ये सेवा. और इसलिए पता नहीं जल्दी से जल्दी समाप्त हो, ये पूरा प्रयास हम करेंगे, लेकिन जितने दिन चलेगा उतने दिन पीड़ित लोगों को राहत देने के और ये बीमारी न फैले. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వైసీపీ ఎంపీ కుటుంబానికి కరోనా, ఇంట్లో 6గురికి పాజిటివ్. రక్తదానం చేసిన కేటీఆర్, వారం పాటు రక్తదానం చేయాలని కార్యకర్తలకు పిలుపు. పంటలకు మద్దతు ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్న జీవన్ రెడ్డి. ధాన్యం కొనుగోలులో రైతులపై మిల్లర్లు పెత్తనం సరైంది కాదని ఎద్దేవా. ఢిల్లీ ప్రజలకు ఊరట కలిగించే వార్త చెప్పిన కేజ్రీవాల్, కేంద్రం యొక్క మార్గదర్శకాల ప్రకారం లాక్డౌన్ పై సడలింపునిస్తూ ప్రకటన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వార్తా 9 న్యూస్. నమస్కారం.